పాఠశాలకు 25 డ్యూయల్ డెస్క్ బెంచ్లు ఇచ్చినటువంటి దయానంద్ రెడ్డి గారికి మొట్టమొదటిగా మీ అందరి తరఫున నా తరఫున మీ గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆయన దయానంద్ రెడ్డి గారు మనలాగే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని పేద పిల్లలకు ఉండేటువంటి ఇబ్బందులు తెలిసిన వ్యక్తి కాబట్టి వ్యాపారంలో స్థిరపడిన తర్వాత ఆ భగవంతుడి దయ వల్ల ఆయన సొంతంగా చిన్న స్థాయి నుండి పై స్థాయికి వచ్చి బాగా చదువుకొని ఎంటెక్ చేసి ఆయన మోల్డ్స్ ఇండస్ట్రీని స్థాపించి మంచిగా అయిన తర్వాత నా వంతుగా ఈ సమాజానికి ఏమైనా చేయాలన్న ఉద్దేశంతో మొట్టమొదటిగా స్కూళ్ళల్లో సదుపాయాలు లేనటువంటి స్కూళ్ళల్లో పిల్లలకి సదుపాయాలు కల్పించాలి అని చెప్పి ఈ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాడు. నిజంగా కూడా ఆయనకు మీ అందరి పక్షాన నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మీరు కూడా బాగా చదువుకొని ఇవాళ మీకు బెంచ్లు ఇచ్చినటువంటి దయానంద్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన బాగా చదువుకొని ఎట్లయితే పైకి వచ్చి బాగా సంపాదించి తన సంపాదనలో కొంత భాగాన్ని ఎట్లయితే ఇప్పుడు స్కూళ్ళ కోసం మీకోసం ఎట్లయితే ఇస్తా ఉన్నాడో అట్లా మీరు కూడా బాగా చదువుకొని పెద్దవాళ్ళై మీరు రాబోయే రోజుల్లో మీరు చదువుకున్న స్కూల్కి అప్పటి పిల్లలకు మళ్ళీ మీరు సాయం చేయాలి. చేస్తారా? చదువుకుంటారా? మంచిగా చదువుకొని పెద్దగా కావాలి, బాగా పేరు గడించి బాగా సంపాదించి మంచి పేరు తెచ్చుకొని అప్పుడు మళ్ళీ మీరు కొంతమంది సాయం చేయాలి. ఓకేనా? అట్లాగే ఈ స్కూల్లో ఇంకొక సమస్య చెప్పినాడు మీ హెడ్ మాస్టర్ గారు. ఈ మన ఊరు మన బడిలో వర్క్ చేసినాము. అప్పుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో మంజూరైంది మన ఊరు మన బడి కార్యక్రమం. అయితే ఆయన స్లాబింగ్ చేసినాడు, ఇక్కడే కనిపిస్తా ఉంది నా కళ్ళ ముందే. 30 లక్షల బిల్లు అయితే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు బిల్లు రాలేదు. కాంట్రాక్టర్ సొంతంగా డబ్బులు పెట్టి స్లాబ్ అయితే వేసిండు, కానీ మిగతా డబ్బులు గవర్నమెంట్ బిల్లు ఇవ్వక ఆయన పనిని ముందుకు తీసుకుపోలేని పరిస్థితి ఏర్పడ్డది. ఇది చాలా బాధతో చెప్తా ఉన్నా నేను. అవును, పంపించు. చాలా బాధతో చెప్తా ఉన్నా నేను. ఇది ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా చెప్పిన నేను. మన ఊరు మన బడిలో సగం పనులు అయినాయి, కానీ కాంట్రాక్టర్కు బిల్లు ఇవ్వకపోవడం మూలంగా ఆ పనులు ముందుకు పోతలేవు. మరి ఇది ఇవ్వాలి అని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా చెప్పిన నేను. ఈ బిల్ డీటెయిల్స్ కూడా ఆయనకు నేను సొంతంగా కలిసి ఇచ్చిన. అసెంబ్లీలో నేను మాట్లాడినా, హరీష్ రావు గారు మాట్లాడినాడు. కానీ దురదృష్టం ఏమంటే ఈ ప్రభుత్వం ఇప్పటికి కూడా 2.5-3 సంవత్సరాలు అయింది. మన ఊరు మన బడిలో చేపట్టినటువంటి ఏ పనికి కూడా ఒక నయా పైసా ఇస్తలేదు. ఇక్కడే కాదు, ముచ్చుకూరులోనే కాదు, మొత్తం రాష్ట్రం అంతా. చాలా బాధతో ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీడియా మిత్రులకు కూడా నేను కోరుతా ఉన్నాను, కోట్ చేయండి. ఈ వేదిక మీద నుంచి పిల్లల మధ్యలో నుంచి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, దయచేసి ఇంతకుముందు సర్పంచ్ గారు అన్నట్టు స్కూల్ అభివృద్ధి విషయంలో పాత ప్రభుత్వం తీసుకున్నటువంటి పనులని ముందు కొనసాగించవలసిన అవసరం ఉంటుంది. ప్రభుత్వాలు మారవచ్చు, కానీ స్కూళ్ళు మారవు కదా, మీ పిల్లలు మారవు కదా. కాబట్టి ఆ మంచి పని కాబట్టి అది దాన్ని ముందుకు తీసుకుపోవాలి. కాంట్రాక్టర్కి బిల్లు ఇచ్చి, రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య నెలకొని ఉన్నది, కాంట్రాక్టర్కి బిల్లులు చెల్లించి మిగతా పనులను పూర్తి చేసి పిల్లలకు క్లాస్ రూమ్స్ అందుబాటులోకి తేవలసినటువంటి బాధ్యత ఈ కొత్త ప్రభుత్వం మీద ఉంటుంది అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి మీ మధ్యలో నుండి నేను ఆయనను కోరుతా ఉన్నా. రాజకీయాలు ఉంటే ఎలక్షన్లప్పుడు ఒకళ్ళు విమర్శ చేసుకున్నాం, నువ్వు చేసింది నువ్వు చెప్పాలి, మేం చేసింది మేం చెప్తాం, ప్రజలకు ఎవరు నచ్చితే వాళ్ళకి ఓట్లు వేస్తారు. కానీ పిల్లల విషయంలో, స్కూళ్ళ విషయంలో, అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయడం మంచిది కాదు, అది మంచి సాంప్రదాయం కూడా కాదు. ప్రభుత్వం మారుతుంది,
ఈ రాజకీయ పార్టీ అధికారంలోనూ ఇంకో రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుంది. అది కంటిన్యూస్ ప్రాసెస్. దాంట్లో ఈ ప్రభుత్వంలో మొదలుపెట్టిన పనులను మేము చేయం, మేము అట్లా దాంట్లో పడవ పెడతాం అనడం మంచిది కాదు. అది పిల్లల భవిష్యత్తుకు ఇబ్బంది చేస్తుంది. అది మంచి ఆలోచన కాదు. ఇప్పటికైనా పునఃసమీక్షించుకోవాలి. ఈ ప్రభుత్వం పునఃసమీక్షించుకొని, పిల్లలంటే ఏ పిల్లలైనా సరే రేపు భావి తరాలకు పనికొచ్చే పిల్లలు వీళ్ళు మంచిగా చదువుకుంటే వీళ్ళ మేధస్సు ఇదంతా కూడా మన దేశానికి ఉపయోగపడుతుంది. ఏదో ఒక పార్టీకి ఉపయోగపడదు. లేదు వీళ్ళు చదువుకుంటే ఈ 2 ఏళ్ళే ఉపయోగపడదు. పిల్లలు చదువుకొని మంచి విజ్ఞానవంతులైతే వాళ్ళ జ్ఞానం ఈ రాష్ట్రానికి దేశానికి పనిచేస్తుంది. కాబట్టి దీంట్లో రాజకీయాలు మానేసి మీరు మంచిగా కట్టిండా లేదా చూసుకోండి, మీరు చెక్ చేసుకొని బిల్స్ రాసుకొని ఇచ్చుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా ఈ కళ్ళు తెరవాలి. ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కూడా వారి నాయకులకు ఈ విషయాన్ని దృష్టికి తీసుకుపోవాలి. ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు అధికార పార్టీకి చెందిన వారు, అయ్యా మా స్కూల్లో మన ఊరు మన బడిలో మొదలు పెట్టబడింది, స్లాబులు వేసినాం, అవి కాంట్రాక్టర్ బిల్లుకు రాకపోవడం వల్ల ముందుకు పోతలేదు, దీన్ని ఎట్లన్నా కానీ మన ప్రభుత్వం ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఇక్కడ నాయకులు నియోజకవర్గ నాయకుల మీద ఒత్తిడి తేవాలి, నియోజకవర్గ నాయకుల రాష్ట్ర నాయకుల మీద ఒత్తిడి తేవాలి. ఒత్తిడి తెచ్చి ఎక్కడికక్కడ ఈ పనులను ముందుకు తీసుకుపోవాలి. అంతేగాని అనవసరమైన రాజకీయాలు చేయొద్దు. ఇది ఎవరింటి కోసమో కాదు. పిల్లలంటే దేశ భవిష్యత్తు, దేశ సంపద. మీరందరూ కూడా రేపు మంచిగా చదువుకొని ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్లు, కలెక్టర్లు అయితే మీ జ్ఞానం ఈ దేశానికి పనిచేస్తుంది. ఒక ముసుకూరికే పని చేయదు, లేదు మీ ఇంటికే పని చేయదు. కాబట్టి ఇంత బ్రాడ్ ఆలోచన చేయవలసిన అవసరం ఏ ప్రభుత్వాలకైనా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. తప్పకుండా నేను ఈ టాపిక్ ని మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. నాకున్న అవకాశం అసెంబ్లీ వేదిక కాబట్టి అసెంబ్లీ వేదిక ద్వారా నేను తప్పకుండా ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. అట్లాగే సైన్స్ కిట్ ఏదో కావాలని అడిగిన మా అమ్మాయి, ఏం పేరు రమ్మని, నందిత అడిగింది. నేను హెడ్ మాస్టర్ గారిని అడుగున్నాను, మరి గవర్నమెంట్ నుంచి రావాలి సార్ అని. ఏమో సార్ ఎప్పుడు వస్తుందో ఏమో అన్నమాట మాట్లాడతాను. ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఇవ్వవలసిన పనులు. సైన్స్ కిట్ కావచ్చు, ఇవన్నీ మీ డెస్కులు కూడా ప్రభుత్వాలు ఇవ్వాలి. ప్రభుత్వం ఇస్తలేదు కాబట్టి పిల్లలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి దయానంద్ రెడ్డి గారు సహాయం చేస్తా ఉన్నారు. ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వాలు. ప్రభుత్వం చేయవలసిన పని చేయట్లేదు కాబట్టి ఇటువంటి సోషల్ వర్కర్లు, ఇటువంటి దాతలు ముందుకు వచ్చి ఇస్తా ఉన్నారు. ఆయన మా వియంకుడు కాబట్టి నాకు తెలుసు కాబట్టి నన్ను ఎవరో మీ వాళ్ళు అడిగితే నేను ఆయనకు చెప్పడం, ఆయన ఇవ్వడం జరుగుతా ఉన్నది. అయితే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, నేను ఇంతకుముందే నేను వీళ్ళతో పంచుకుంటా ఉన్నాను. పొద్దున్నే ఇప్పుడు సైన్స్ కిట్ అడిగిరు వీళ్ళు. సరే ఈ విషయం నేను దయానంద రెడ్డి గారికి చెప్తా, సైన్స్ కిట్ అడిగిరు ముచ్చుకూరు వాళ్ళు అని చెప్తా. ఇంకో ఊరోళ్ళో చదువుతారు. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే, నేను నా సంపాదన, నాకు 100 రూపాయల సంపాదన ఉంటుంది. నాకు 100 రూపాయల సంపాదనలో ఒక 10 రూపాయలు 10% లేదా 5 రూపాయలు 5% సమాజ సేవకు వినియోగించుకోవాలా అనుకుంటానే. ఈ సంవత్సరం నేను 100 రూపాయలు సంపాదించిన దాంట్లో నుంచి 5 రూపాయలు 10 రూపాయలు నేను ఇటువంటి కార్యక్రమాలకు దానం ఇవ్వాలి, దాతగా ఉండాలి అని అనుకుంటాను. లేదు అందరు అడిగి ఒకటేసారి 30 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయల మందం అడిగిరు అనుకోండి, ఇవ్వగలమా? నేను ఎంత దానం చేయాలనో నా విచక్షణకు ఉంటుంది, నేను ఎంత సమాజ సేవ చేయాలనో నా విచక్షణకు ఉంటుంది. చేయడమే చాలా గొప్ప విషయం. దయానంద రెడ్డి గారు చేయడమే చాలా గొప్ప విషయం. అది ఎంత ఆయన సంపాదనలో 5% 10% నేను చేయాలి అనుకుంటాడు, ఆయన చేస్తూ ఉంటాడు. దాన్ని బట్టి సంవత్సరానికి ఇన్ని చేసుకుంటూ ముందుకు పోతారు. అది ఆయన మీద కంపల్షన్ కూడా ఏం కాదు. ఆయనకు మీరు అడిగింది, మనం అడిగింది నచ్చాలి ఆయనకు. ఇది ఉపయోగంలోకి వస్తుందా, ఉపయోగంలోకి రాదా చూసుకుంటారు. చూసుకొని ఎంత చేయగలిగితే అంత చేస్తారు. కానీ విచిత్రం ఏమంది, ఇవాళ నాకు ఒక సంఘటన జరిగింది. ఇక్కడ అందరు ఉన్నారు కాబట్టి, గ్రామస్తులు ఉన్నారు కాబట్టి కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ నాకు ఒక గ్రామం వాళ్ళు వచ్చిరు పొద్దున్నే. నేను కమ్మరిపల్లిలో ఇట్లనే డ్యూయల్ డెస్క్ బెంచ్లు ఇచ్చిన.
ఒక 40 అక్కడ జూనియర్ కాలేజ్ కొత్తది పెడితే కొత్త జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వలేదు, బెంచ్లు ఇవ్వలేదు. పాపం వాళ్ళు స్కూళ్ళకి వెళ్ళే బెంచ్లు తీసుకుపోయి వాడుకుంటా ఉన్నారు కాలేజీ పిల్లలు. వాళ్ళు నా దగ్గరకు వచ్చేసరి జూనియర్ కాలేజ్ మీరే పెట్టిర్రు, కొత్తగా 2023 సంవత్సరం ఎలక్షన్ల కంటే ముందు మీరే స్టార్ట్ చేసిర్రు, కానీ ఇప్పుడు 2.5 ఏళ్ళు అయిపోయింది సార్, ఇంకా మాకు బెంచ్లు రాలేవు, పిల్లలు కూర్చుని కూడా ఇబ్బంది అవుతా ఉంది అని అంటే నేను దానంద్ రెడ్డి గారికి చెప్పి ఎంతమంది పిల్లలు ఉన్నారంటే 100 మంది ఉన్నారు అంటే 40 బెంచ్లు ఇప్పించాను. ఇట్లనే బెంచ్కి 3 కూర్చుంటారు సార్. అది చూసి ఇవాళ పొద్దుగాల ఊరోళ్ళు వచ్చి అన్న మాకు కూడా ఒక 10-15 బెంచ్లు ఇప్పియమని. 10-15 ఏం లెక్కన ఏంది అని నేను అడిగి, అంటే ఏమైనా కొత్తగా క్లాసులు కొత్తగా అయినాయా, కొత్తగా పిల్లలు వచ్చిర్రా, స్ట్రెంత్ ఏమైనా కొత్తగా పెరిగి మీకు ఏమైనా అవసరం వచ్చిందా అని అంటే అవన్నా కొద్దిగా ఇక ఒక 10-15 ఇప్పి అన్న అని వచ్చి, ఏం 10-15 మరి 10-15 ఇప్పిస్తే కొందరు బెంచ్ల మీద కొందరు డ్యూయల్ డెస్క్ల మీద కూర్చుంటే ఎక్కుంటుందా, అసలు ఏం మీ సమస్య ఏంటి ఏమన్నారంటే, అన్న మా ఊర్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజకీయం చేస్తారు, ప్రశాంత్ రెడ్డి విజయన్ కూడా అమీర్ నగర్ ఇచ్చిండు, సౌత్ పేర్లు ఇచ్చిండు, నర్సాపూర్కి ఏంటికి ఇయ్యాడు, ఆ ఊరోళ్ళకి ఎట్లా ఇస్తాడు ఎట్లా నర్సాపూర్కు ఇయ్యడు ఎట్లా అని అంటున్నారు. గందుకోసం అని ఆడ రాజకీయం చేస్తున్నారు కాబట్టి ఒక 10-15 ఇవ్వరు. అరే ఇంత ఇంత అన్యాయమా ఇది? భయం అవుతా ఉంది. మరి కార్యక్రమం ఇట్లా కొనసాగించడమా లేకపోతే మానేయడమా ఏంది? ఏ ఊరికి ఆ ఊరికి రాజకీయం చేసి ఆ ఊరికి ఎట్లా ఇచ్చినావు, ఈ ఊరికి ఎట్లా ఇయ్యలేవు? అసలు ఇది చేయవలసింది ఎవరు? ప్రభుత్వం. ఇప్పుడు రాజకీయం చేస్తున్న వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఉన్న పార్టీ వాళ్ళే. వాళ్ళు ఇప్పియాలి ప్రభుత్వం దగ్గరికి పోయి, మా స్కూల్లో బెంచ్లు లేవని బెంచ్లు ఇప్పియాలి వాళ్ళు ప్రభుత్వంతో. ఆ పని వాళ్ళు చేయకుండా ప్రశాంత్ రెడ్డి ఎందుకు ఇస్తలేడు? నేను సొంతంగా నా జేబులోకి వెళ్ళి పెట్టేది కూడా ఇప్పుడు వాళ్ళే చెప్పాలి నాకు. ఏం అన్యాయం వచ్చేది? ప్రభుత్వం నుంచి ఇప్పవలసిన బాధ్యత వాళ్ళ మీద పెట్టుకొని అది వాళ్ళు ఇప్పియకుండా ప్రశాంత్ రెడ్డి విజయంకుడో సొంతంగా జేబుల నుంచి పైసలు ఖర్చు పెట్టి ఎందుకు ఇస్తలేరు అని మమ్మల్ని గల్లబడితే ఏం చేయాలి? ఈ కార్యక్రమం ఎట్లా ముందుకు తీసుకుపోవాలి? ఇంత అందే సహాయం కూడా మరి అందుతుందా అందదా? నాకు క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇప్పుడు ఆలోచనలు పడ్డాయి. ఇప్పుడు నేను ఆ ఊరికి ఇచ్చినా కాబట్టి మా ఊరికి ఎందుకు ఇవ్వమో అని అట్లా ప్రతి ఒక్కళ్ళు వచ్చి నా ఇంటి మీదకి వచ్చి రాజకీయం చేస్తే నేను ఏం చేయాలి? దయచేసి ఆలోచన చెయ్యి. ప్రభుత్వం ఇవ్వకుండా ఏమంటలేం మనం ప్రభుత్వాన్ని, అలా ఏమనకుండా సరిపోయాం గంగలో పోయి మనకు చేతనైనంత మనకు వీలైనంత దానంద్ రెడ్డి గారికి బతుకులాడుకుందాం. ఆయన సంవత్సరాలు ఎన్ని ఇవ్వదలుచుకున్నాడో గదాంట్లోకి వెళ్ళి ఈ ఊరికి కొన్నా ఆ ఊరికి వెళ్ళి అడిగిన వాళ్ళు కొద్దిగా ఇప్పించే ప్రయత్నం చేస్తుంటాం. కాబట్టి ఇప్పుడు సైన్స్ కిట్ నేను ఇప్పుడు దానంద్ రెడ్డి గారు అడగాలనా అడగద్దా? ఇప్పుడు ఈ స్టోరీ అని తిన్నాక నన్ను ఏం చేయమంటారో మీరే చెప్పుర్రి. హెడ్ మాస్టర్ గారు మీరే చెప్పాలి. దయానంద్ రెడ్డి దయార్థ హృదయుడు. కరెక్టే కరెక్టే. ఇప్పుడు నువ్వు ఎట్లా ఇవ్వని గెలవట్టే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దానికి ఏం చేయాలి? ఊళ్ళో రాజకీయం చేస్తున్నావు అంటే నా బొండుగా విసుకున్నట్టే కదా. ఎట్లా ఇవ్వవు అనే రాజకీయం స్టార్ట్ అయిందంటే నా బొండుగా విసుకున్నట్టే కదా. ఇచ్చి బొండుగా విసుకున్నాడా? ఇది ఏం చేయాలి? కాబట్టి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దయచేసి ఆ నాయకులకు నేను సూచన చేస్తా ఉన్నాను. మీకు చేతనైతే మీ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ప్రభుత్వం నుంచి ఇప్పియండి ఈ బెంచీలు, ప్రభుత్వం నుంచి ఇప్పియండి ఈ సైన్స్ కిట్. మీకు చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చోండి, కానీ రాజకీయాలు చేయకండి. దానంద్ రెడ్డి గారు ఆయనకున్న దాంట్లో ఎంత ఇవ్వగలిగితే అంత తలా సంవత్సరానికి కొన్ని స్కూళ్ళకి ఇస్తా పోతాడు. అంతే తప్ప ఆ స్కూల్కి ఎట్లా ఇచ్చినావు మా స్కూల్కి ఎందుకు ఇవ్వవు అని బొండిగా తీసుకే పని చేస్తే ఈ చేసే సహాయం కూడా ఇబ్బంది అవుతుంది. పాపం పిల్లలకు అందే సహాయం కూడా ఇబ్బందిగా మారుతుంది.
చేసేవాడి కాళ్ళల్లో కట్టబెట్టుడే అంటారు దీన్ని. కాబట్టి మొదలు నేను నాయకులకు సూచిస్తా ఉన్నా, ఈ పరిస్థితి, ఈ దుస్థితి ఎందుకు వస్తా ఉన్నది? గవర్నమెంట్ స్కూళ్లలో దయానంద రెడ్డి వంటి వారు బెంచీలు ఇప్పాల్సిన దుస్థితి ఎందుకు వస్తున్నది? గవర్నమెంట్ స్కూళ్లలో దయానంద రెడ్డి లాంటి వాళ్ళు ఈ సైన్స్ కిట్లు ఇప్పించాల్సిన అవసరం ఎందుకు వస్తున్నది? మీరు, మీ ప్రభుత్వం, మీ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి మీ ప్రభుత్వంతో మీరు కొట్లాడి ఇప్పియండి, ముచ్చుకూరులో సైన్స్ కిట్ ఇప్పియండి, ఆ పని చేయండి. అంతేగాని రాజకీయాలు చేయొద్దు అని చెప్పి నేను వారికి సూచిస్తా ఉన్నా. ఎందుకంటే ఇటువంటి దాతలు జనరల్ గా తక్కువ మంది ఉంటారు, వాళ్ళ మనసును నొప్పియద్దు, వాళ్ళ కాళ్ళలో కట్టె పెట్టద్దు. కాబట్టి ఈ కొద్ది ఒకసారి సమీక్షించుకొని మరి మీ హెడ్ మాస్టర్ గారి కోరికను దయానంద గారికి చెప్పడమా చెప్పొద్దా నేను మాట ఇయ్యలేను. సర్పంచ్ గారు, ఈ పరిణామాలు ఇట్లా వస్తే నిజంగా కూడా ఇబ్బంది అవుతుంది. అంటే నేను 110 గ్రామాలకు నేను ఎమ్మెల్యే, నువ్వు ఆడెందుకు ఇచ్చినావు, ఈడెందుకు ఇయ్యవు అని చెప్పి నన్ను బొందికా పట్టే పరిస్థితి వస్తే మరి ఇది చేసుడా చెయ్యకపోవుడా మేము సమీక్షించుకునే అవసరం ఉంటుంది. కాబట్టి ప్రజలు, బాల్కొండ నియోజకవర్గ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఈ రాజకీయాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా ఆలోచన చేయాలి. పేద పిల్లలకు అందే సహాయం అందుడా, లేదా మీరు కాళ్ళలో కట్టబెట్టి ఆపేస్తారా అని మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను మరొకసారి మనవి చేస్తూ, ఏది ఏమైనా మీ అందరి పక్షాన మరొకసారి దయానంద రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.